హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఇటీవల కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో కోర్టు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించేందుకు కోర్టుకు వస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా ఉన్నారు అల్లు అర్జున్. హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఇటీవల కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో కోర్టు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించేందుకు కోర్టుకు వస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో A11 గా ఉన్నారు అల్లు అర్జున్. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర నాంపల్లి కోర్టు నుంచి అందిస్తారు. రవిచంద్ర, శశిరేఖ మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వస్తారు. గత ఏడాది డిసెంబర్ 4న జరిగినటువంటి సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటనకు సంబంధించి ఆయన మీద కేసు అయింది. A11గా ఆయన మీద అల్లు అర్జున్ మీద కేసులు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కింది కోర్టులో మీరు రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్ళండి అంటూ హైకోర్టు సూచనలు చేసింది. దీంతో ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు. దాంతో నాంపల్లి కోర్టులో అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. అటు పోలీసులకు సంబంధించిన అడ్వకేట్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు. దీంతో ఎట్టకేలకు అటు నాంపల్లి కోర్టు కూడా చివరి వరకు కూడా ఉత్కంఠ ఉంది. అల్లు అర్జున్కి బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ. నిన్న ఈ సమయం వరకు కూడా అదే ఉత్కంఠ నెలకొంది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో అల్లు అర్జున్కి కండిషనల్ బెయిల్ ఇచ్చారు. కొన్ని షరతులు వర్తిస్తాయంటూ షరతులు వర్తించేటక బెయిల్ అల్లు అర్జున్కి గ్రాంట్ చేసింది నాంపల్లి కోర్టు. అంటే బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. అందులో ముఖ్యంగా ప్రతి ఆదివారం 2 నెలల పాటు అందులో ఉన్నట్టు షరతులు ఏంటంటే 2 నెలల పాటు, ఒకరోజు కాదు 2 కాదు 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి హాజరు కావాలి. అక్కడ సిగ్నేచర్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. అంటే 2 నెలల పాటు 8 వారాలు, అంటే 8 ఆదివారాలు, సుమారు 9 ఆదివారాల పాటు ఆయన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగ్నేచర్ సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. అదొక కండిషన్. మరో కండిషన్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి సాక్షులు, పోలీసులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు సంఘటన జరిగినటువంటి సాక్షులు కావచ్చు, థియేటర్లో ఉన్నటువంటి సాక్షులు కావచ్చు, వాళ్ళని ఎవరిని కూడా ప్రభావితం చేయొద్దు అనేది రెండో కండిషన్. మూడో కండిషన్ ఏంటంటే ఇదే అంశానికి సంబంధించి గతంలో ప్రెస్ మీట్లు పెట్టినట్టు ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్పేట విధంగా ప్రెస్ మీట్లు చెప్పేట మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అంశం మీద మాత్రం మాట్లాడొద్దంటూ ఈ విధంగా మూడో కండిషన్ పెట్టింది. అంతేకాకుండా 2 పూచీకత్తులతో, అంటే 2 షూరిటీలతోటి బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఆ 2 షూరిటీల నుంచి కూడా ఇవాళ సంతకాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఒక్కొక్కరి నుంచి 50,000 పూచీకత్తుతోటి కూడా నాంపల్లి కోర్టు ఆ బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది అల్లు అర్జున్కి. దీంతో ఆయనకు కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అన్నట్టుగా సందిగ్ధం కూడా చివరి వరకు కూడా నెలకొంది. నిన్న ఈ సమయం వరకు కూడా అదే అంశం మీద ఉంది. అయితే ఈ నిన్న బెయిల్ మంజూరు కావడంతో దానికి కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది, కోర్టుకు సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. సిగ్నేచర్లు, అటు సాక్షులకు సంబంధించి, అంతేకాకుండా ఇటు షూరిటీలకు సంబంధించి, ఎందుకంటే బెయిల్ మంజూరైంది కాబట్టి షూరిటీలకు సంబంధించిన వాళ్ళు కూడా సంతకాలు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు 50,000 పూచీకత్తు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది, కోర్టు ప్రాసెస్ ఉంది. ఖచ్చితంగా బెయిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి, సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది, జడ్జి సమక్షంలో ఇదంతా జరగాల్సి ఉంటుంది. అందులో భాగంగా మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వస్తారు, సిగ్నేచర్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తి చేస్తారు. ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. అంతేకాకుండా అడ్వకేట్లు కూడా, అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్లు కూడా వచ్చేసి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేశారు. కొద్దిసేపట్లో ఆయన అల్లు అర్జున్ ఇక్కడికి వస్తారని చెప్పుకోవచ్చు. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ కేసు విషయంలో డిసెంబర్ 4 గత ఏడాది జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర జరిగినటువంటి సంఘటనతోటి పెను దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. ఒక మహిళ, రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్కు కూడా ఇప్పటికీ ఆయన గాయాలతో, అంటే బ్రెయిన్ డ్యామేజ్ కావడంతో ఇప్పటికీ కూడా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాని మీద వైద్యులు ప్రతిరోజు ఇప్పటికీ 4 రోజులు అవుతుందని చెప్పుకోవచ్చు. గత నెల 4వ తేదీన ఈ సంఘటన జరిగితే ఇవాళ 4వ తేదీ కావడంతో 4 రోజులు అవుతుంది ఈ సంఘటన. ఇప్పటికీ ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు విషయంలో అనేక మలుపులు తిరిగిందని చెప్పుకోవచ్చు. అటు పోలీసులు కూడా అల్లు అర్జున్ విషయంలో కూడా అనేక వీడియోలు విడుదల చేశారు. ఎవరైనా కానీ చట్టం ఎవరికైనా ఈక్వల్గా ఉంటుంది, చట్టం ముందు అందరూ సమానులే అనటానికి అల్లు అర్జున్ మీద కేసు కూడా ఒక రుజువుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో చాలా చోట్ల ఇలాంటి
తొక్కిసలాటలు జరిగినాయి. అయినప్పటికీ దీన్ని ప్రత్యేక కేసుగా తీసుకుంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు ముఖ్యంగా వీఐపీలు, ఇలా సినిమా ప్రముఖులు కావచ్చు, ఎవరైనా బయటికి అడుగు పెడితే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాళ్ళు, మాస్ గ్యాదరింగ్, జనంతో గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి ముందే పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పే విధంగా ఈ కేసు ఒక కేస్ స్టడీగా ఇటు సినీ ప్రముఖులకు అటు పోలీస్ డిపార్ట్మెంట్కు ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇదే కేసుకు సంబంధించి నిన్న ఇదే సమయంలో ఆర్గ్యుమెంట్లు కూడా జరిగినాయి. ఉత్తరప్రదేశ్లో కేసును కోర్టు చేశారు, మహారాష్ట్రలో ఒక కేసును కోర్టు చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఒక కేసును కోర్టు చేశారు. ఆ విధంగా చూపించేసి అంతేకాకుండా పోలీసు వైపు నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ గట్టిగా వినిపించారు. అల్లు అర్జున్ రావటం వల్లనే ఇక్కడ తొక్కిసలాటలు జరిగి ఒక మహిళ నిండు ప్రాణం బలి తీసుకోవడానికి ఆయన రాకనే కారణం అంటూ కూడా పోలీసులు ఆర్గ్యుమెంట్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదే అంశాన్ని చెప్పుకొచ్చారు. దీంతో కోర్టు గతంలో కూడా ఆయనకు రిమాండ్ ఖైదీగా విధించింది నాంపల్లి కోర్టు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇవ్వడంతో మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకి వెళ్లాలని సూచించడంతో కింది కోర్టులో బెయిల్కి అప్లై చేసుకున్నారు. దాంతో కౌంటర్ దాఖలు చేసుకున్నారు. ఇటు అల్లు అర్జున్కి సంబంధించిన కౌంటర్స్, అటు పోలీసులకు చిక్కడపల్లి పోలీసులకు సంబంధించిన కౌంటర్స్ దాఖలు చేసుకున్న తర్వాత రెండు వైపుల నుంచి కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కోర్టు ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఆయనకు బెయిల్ ఇచ్చింది. కాకపోతే కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. ఆ కండిషన్ల ప్రకారం ముందుకు నడుచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ ఖచ్చితంగా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి హాజరు కావాల్సింది. ఆయన ఖచ్చితంగా ప్రతి నెల 4 ఆదివారాలు, ఒక నెలలో 5 ఆదివారాలు ఉంటే 6 నెలలు కూడా ఉండాల్సి ఉంటుంది. అంటే 2 నెలల పాటు 8 ఆదివారాల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగ్నేచర్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఇది జనరల్గా చాలా కేసుల విషయంలో కొన్ని సంఘటనలు ఇలాంటివి జరుగుతుంది. అక్కడక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయటం, ఈ విధంగా స్టేషన్ బెయిల్స్, ఇవన్నీ అట్లాంటివి జరుగుతుంటాయి లీగల్గా. ఇప్పుడు ఈ లీగల్ విషయంలో ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఇదే లీగల్ విషయానికి వచ్చారని చెప్పుకోవచ్చు. ఎంత హీరో అయినప్పటికీ, ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానమే అనడానికి ఇది ఒక బెస్ట్ కేసుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ నిన్నటి వరకు ఉత్కంఠగా కొనసాగినటువంటి అల్లు అర్జున్ బెయిల్ విషయంలో ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్కు సంబంధించిన ప్రాసెసింగ్ విషయంలో ఇవాళ కోర్టుకు హాజరవుతున్నారు. ఆయన ఏ సమయంలో రావచ్చు. అంటే ఇవాళ ప్రాక్టికల్గా టైం అంటూ ఏమీ ఇవ్వలేదు. ఎందుకంటే ఏ సమయంలో వచ్చేసి కోర్టు సమయం ముగిసే లోపల వచ్చేసి ఆయన కోర్టుకు కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని పత్రాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్నట్టుగా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైళ్ళని ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. ఆయన వచ్చి సిగ్నేచర్ పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా, అంటే మళ్ళీ కోర్టుకు వచ్చేంత వరకు కూడా ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నారు. కోర్టు ఆవరణలో అడ్వకేట్లు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది అల్లు అర్జున్ సంబంధించిన ఎపిసోడ్. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.